నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. నిన్న పడిన గాలి వానకి అన్ని చోట్ల చాలా వరకు ధాన్యం తడిసిపోయినాయండి. చెట్లు విరిగి పడిపోయినాయి. చాలా నష్టం జరిగిందండి. పేపర్లో వేశారు. చాలా బాధ అనిపించింది అదంతా చదివి చూస్తుంటే. రైతన్న బాగుంటేనే కదండి మనకి నోటి వరకు వచ్చేది ఆహారం. ఏం చేద్దామండి, ప్రకృతికి మనం ఎవ్వరం ఎదురు వెళ్ళేది లేదు కదా. ఈరోజు వచ్చేసండి ఈ టార్బలు తడిచిపోయిందని ఎండొచ్చిందండి, బాగా ఎండొచ్చింది. ఇక ఎండలో ఆరపెడుతున్నాను అనమాట. మీరందరూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం వీడియోలు ఇంకొకరు చూడటానికి ఉంటుందంట కదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అసలు ఎంత ఎండగా ఉందోనండి. ఈరోజు బాగా ఎండేస్తుంది. ఇది తడిచిపోయిందండి బాగా వర్షానికి. సరే ఆరిపెడదామని చెప్పి ఇంకా బయట రోడ్డు మీద ఇలా ఎండలో వేశానండి. ఇద్దరు అయితే పట్టాలి, కానీ ఒక్కదాన్నే ఉన్నాను కదా నేను. అందుకని ఇంకెంతలో ఆ పని చూసుకుని డాబా పైకి వచ్చానండి. బట్టలు ఉతికేసాను పొద్దున్నే. బట్టలు ఆరేసేద్దామని చెప్పి డాబా పైకి వచ్చానండి. టైం వచ్చి అప్పుడు 9 అయ్యిందండి. అంత ఎండగా ఉంది అప్పటికి. బట్టలు తిరగేసి ఆరేస్తానండి. ఏమైనా ఎండలో కలర్స్ పోకుండా ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే మనం ఉతికిన బట్టల్ని తిరగేసి ఆరేసుకుంటే చాలా అంటే చాలా మన్నికగా ఉంటాయండి. కలర్స్ పోకుండా మంచిగా ఉంటుంది. ఇంక ఈ తెల్ల పంచలకి ఎప్పుడు బ్లూ వేస్తూనే ఉండాలండి. రోజు మార్చి రోజైనా వేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీరుకాయ వచ్చేసి అసలు బట్టలు ఉతికినా కూడా ఉతకనట్టుగా మాపుగా ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం బులుగు వేసాను. ఈ ఎండకి బాగా ఎండిపోయి మంచిగా వైట్గా వస్తాయండి. తెల్ల బట్టలకు బులుగైపోతే అసలు బాగోవు కదా. ఇంకా వంట చేయాలండి. నేను భోజనానికి ఇంటికి వచ్చేస్తానన్నారు. అందుకని చెప్పి ఈరోజు టిఫిన్ వరకే వేసి పెట్టి పంపించేసి ముందలే ఈ పనులు చేసేసాను. ఇంకా వంట చేసేసి చింతకాయలు ఒకటి తీసుకొచ్చారండి. ఆ చింతకాయలు కూడా కొంచెం నిమ్ముగా ఉన్నాయి. ఆర్గానిక్ చింతపండు తీసుకుందామని చెప్పి చింతకాయలు తీసుకొచ్చారు, గుల్ల చింతకాయలు. అవి కూడా తీసుకొచ్చి డాబా పైన ఆరపోసేయాలి. ఈ బట్టల పని అంతా అయిపోయిన తర్వాత ఆరపెట్టాలండి. ఒక్కరోజు బట్టలు ఉతకపోయినా ఇంట్లో రెండో రోజుకి ఎంతో పని ఉంటుందండి. నిన్న వర్షం పడిందని చెప్పి బట్టలు ఉతకలేదండి. ఈ రోజుకి ఎక్కువైపోయినాయి బట్టలు. ఏదైనా సరే ఏ రోజు పని ఆ రోజు చేసుకోకపోతే ఆ తెల్లారి ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ పని అనేది తగ్గదు కదా. అందుకే అంటారు మన అమ్మ నాన్న వాళ్ళు, ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి అని కదండి. ఇక ఈ బట్టల పని అయిపోతే ఇంట్లో సగం పని అయిపోయినట్టు ఉంటుందండి. బట్టలు గిన్నెలే నాకు. ఇంకా ఎంత పనైనా అవలీలంగా చేసేసుకుంటాను, కానీ బట్టలు వాష్ చేయటం, గిన్నెలు వాష్ చేయడమే ఎక్కువ పనిలా ఉంటుంది. ఎంత పని చేస్తే అంత సులువుగా కూడా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పి ఇంకా నేనే చేసుకుంటాను పని అంతా. ఈయన కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్టలు తీసుకొచ్చి పైన పెట్టడం, కొంచెం క్లిప్పులు అవి పెట్టడం అంతా మంచిగా నాకు చాలా హెల్ప్ చేస్తారు. డ్యూటీకి వెళ్ళిపోయారు, మధ్యాహ్నానికి వచ్చేస్తారు భోజనానికి. అందుకని చెప్పి ముందల ఈ బట్టలు అంట్లు పని వదిలిచ్చేసానండి. ఇదిగోండి ఇంతలో చింతకాయలు ఆరపెడుతున్నాను. తీసుకొచ్చారు చింతకాయలు, ఆర్గానిక్ చింతకాయలు అండి ఇవి. ఏమంటే మంచిగా కెమికల్స్ ఏమీ లేకోకుండా ఇంకా మనమే ఒలుసుకోవచ్చండి. మేమే ఒలుస్తాము. అవి గుల్ల చింతకాయలు తీసుకొచ్చారు. ఇంకా కిందకు వచ్చేసానండి, పైన ఆరబెట్టేశాను. ఇక వంటగదిలోకి వచ్చేసాను. ఏం కూర చేయాలి అనుకుంటే బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు కడిగేసి బాగా
మంచిగా వాష్ చేసేసి కొంతసేపు ఎండలో ఆరబెట్టాను. ఫ్రై చేయడానికి మరి శుద్ధలాగా అంటుకోకుండా ఉంటుంది కదా కూర, అందుకని చెప్పి కొంచెం ఆరబెడితే పొడి పొడిలాడుతుందని చెప్పి ఇంతలో పప్పు దోసకాయ కూడా వండుదామని చెప్పి మొన్నటి వరకు పప్పు మామిడికాయ పప్పు, టమాటా పప్పు, తోటకూర ఇవే వండుతున్నాను కదా. సరే దోసకాయలు తీసుకొచ్చారు ఈయన, పప్పు దోసకాయ వండుదామని వండుతున్నానండి. కొద్దిగా పెసరపప్పు వేసి వండుకుంటే ఎంత కమ్మగా ఉందోనండి. అసలు ఎప్పుడైనా సరే ఒక్కటే కందిపప్పు కాకుండా పెసరపప్పు కూడా వేసి మీరు ఒకసారి వండండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ పెసరపప్పు అవసరం లేదు. 3 వంతులు కందిపప్పు, 1 వంతు పెసరపప్పు చాలు. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంది అన్నారండి. పప్పు దోసకాయ చాలా అంటే చాలా బాగుంది, పప్పు మామిడికాయ కంటే కూడా బాగుంది అని అన్నారు. ఇక ఈ పప్పు కడిగేసి మొత్తం మంచిగా దోసకాయ ముక్కలు అవి కోసి పెట్టేసి తగినన్ని నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంతలో రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయని చెప్పి ఇక ఈ బెండకాయలు కూడా కోస్తున్నానండి చిన్న చిన్నగా. ఎప్పుడన్నా నేను బెండకాయ పులుసు అలా చేస్తాను, కానీ రోజు మా ఇంట్లో పప్పు ఉండాల్సిందేనండి. రోజు పప్పు ఉన్నా తింటారు, విసుగు విరామం అనేది ఉండదు. రోజు పప్పు ఉండాలి, ఏదన్నా చట్నీ అన్నా ఉండాలి. అందుకని నేను ఎక్కువగా 2 రోజులకు ఒకసారి రోజు పప్పు వండుతూనే ఉంటానండి. కట్ చేశాను బెండకాయలు, అది కొంచెం చూసారా, ఇంగువ కూడా వేస్తున్నాను. ప్రతి కూరలో ఇంగువ వాడతానండి. మాకు అలా బాగా అలవాటు. ఇంగువ లేకోకుండా కూర వండితే నాకు మనం తాలింపు గింజలు వేసుకోకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంగువ లేకపోతే. ఇంకా కట్ చేసిన ముక్కలు కూడా నూనెలో వేసేసాను. ఇవి వేగిపోతూ ఉంటాయి. కొంచెం అక్కడ చిన్నవి ఉంటే కడిగేస్తున్నాను సింక్లో. ఆ కట్ చేసిన బల్ల కూడా చాలా జిగురుగా ఉంటుంది కదండి. ఎప్పటికప్పుడు కడిగేసి నీట్గా తీసి పక్కన పెట్టేసాను. ఇంట్లో పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్ వచ్చేసింది. ఇంకా ఒక 3 విజిల్స్ రానిస్తానండి, దింపేశాను. ఈ ఎండకి దాహం ఎంత తాగినా కూడా నీళ్ళు దాహం తీరట్లేదండి. చాలా అంటే చాలా ఎండ కాస్తుంది కదా. ఇక ఆ పప్పు కూడా మెనిపేసి గంటితోనే నెయ్యితోనే నేను తాలింపు చేశానండి. పప్పు కూర కూడా వండేసి పక్కన పెట్టేశాను. ఇంకా అయిపోయింది, భోజనాలు అవి చేస్తామండి. సాయంత్రం అయిపోయింది. ఇక ఇల్లు గుమ్మాలు ఊడ్చేసేద్దాము, 5 అయిపోతుందని చెప్పి ఇక పైనైనా ఊడవాలండి రెండో పూట, లేదంటే కసాపసాగా ఉన్నట్టు ఉంటుంది. చాలా పక్కన ఇల్లు కదండి, దుమ్మంతా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి. ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే ఇల్లు అనేది మనకి మంచిగా బాగుంటుందండి. మనకు కూడా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో, షేర్ చేశాను. ఉంటానండి.